ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలు పరస్పర దాడులతో విడుచుకుపడుతున్నాయి. బీర్ షెబా, టెల్ అవీవ్లపై డ్రోన్ క్షిపణులతో విధ్వంసం సృష్టించింది ఇరాన్. ఈ క్షిపణి దాడులతో టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. ఈ దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది. టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందిస్తామని మరోసారి పునరుద్ఘాటించింది. ఆయన ఈ భూమి మీద ఉండడానికి అర్హుడు కాదని పేర్కొంది ఇజ్రాయెల్. తాము అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే వాళ్లు మాత్రం ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారని మండిపడింది ఇజ్రాయెల్. ప్రతీకారంగా ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్స్పై బాంబుల వర్షం కురిపించింది. టెహ్రాన్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరాగ్భరా జల కేంద్రంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. ప్రధాన అణు కేంద్రం నంతాజ్ పైన దాడులకు దిగాయి. ఈ దాడుల్లో నంతాజ్, ఇన్ఫాహన్ అణుశక్తి కేంద్రాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఇక అతిపెద్ద అణు కేంద్రం ఫోర్డ్పై గురిపెట్టింది ఇజ్రాయెల్ సైన్యం. పర్వతాల అంతర్భాగంలో అత్యంత దుర్భేద్యంగా నిర్మించిన ఫోర్డ్ న్యూక్లియర్ సైట్ను ధ్వంసం చేసే పనిలో పడింది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి ప్రవేశించేందుకు అమెరికా రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇరాన్పై సైనిక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దీనిపై 2 వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇరాన్తో దౌత్యపరమైన పరిష్కారానికే సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ దేశం అణ్వాయుధం వీడడమే తొలి ప్రాధాన్యమని తెలిపింది. అయితే అమెరికా సైన్యం చర్య వార్తలపై రష్యా స్పందించింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో యుఎస్ సైనిక జోక్యం సరికాదన్నారు పుతిన్. ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించిన ఆయన ఈ అంశంపై మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు.